సాతానుడు కూడా మనం జయించాలి. ఈ సాతాను ఎలాంటోడంటే వీడు సరదాగా పాపం చేపించేస్తాడు మనతో, తర్వాత చచ్చిపోమంటాడు. సరదాగా పాపం చేపిస్తాడు, తర్వాత చచ్చిపో అంటాడు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మరి సరదాగా హృదయాన్ని ప్రేరేపించి పాపం చేసేలా ఎవరు చేశాడంటే, అనానియా సఫీర్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి డబ్బులు ఇద్దామని అమ్మారా స్థలంతో. అమ్మి ఏం చేశారు వాళ్ళు? సగం దాచుకుని సగం ఇచ్చారు. అప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడో? సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు పాపం చేయమని. సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు, సగం నీతిగా బ్రతుకు, సగం మంచిగా బ్రతుకు, సగం ప్రార్థనలో గడుపు, సగం లోకంలో గడుపు అంటాడు. అంటే ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా జీవించేలాగా, పరిశుద్ధంగా నటించేలాగా, ఇంటికి వెళ్ళాక అదే సినిమాలు, అదే రోత జీవితం, అదే త్రాగుడు, అదే బ్రతుకు. అంటే ఈ కోరికలు, ఈ మనసులో ఈ ప్రేరేపణ ఎవడిస్తున్నాడు? సాతానుగాడు. ఈ సాతానును జయించాలంటే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏంటంటే నువ్వు దేవునికి లోబడు, సాతానును గద్దించు, అప్పుడు వాడిని నుంచి పారిపోతాడు అంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఈ తలంపులు, ఈ ఆలోచనలు మన హృదయములకు రాకుండా ఉండాలంటే, సాతాను దాడి మన మీద జరగకుండా ఉండాలంటే, సాతాను ప్రేరేపణకు మనం లొంగకుండా ఉండాలంటే మనము దేవునికి లోబడాలా. వేరే ఆప్షన్ ఏం లేదు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు మన తలంపులకు ఆయన కావలి ఉంటాడంట. ఆమెన్ హల్లెలూయా. మన హృదయానికి ఆయన కావలి ఉంటాడు. లేదంటే నీ వల్ల కాదు, మనం పడిపోతాం. యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధ తిరిగాడు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తే చూశాడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు చూశాడు. ఏ మానవుడు కూడా ప్రసంగించలేడు, మాట్లాడలేరు. అటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తే అందరూ ముచ్చటేసేదంట యేసు ప్రభు బోధన. యేసు ప్రభు బోధిస్తే మనకలా గంట సేపు మనం అల్లాడిపోతున్నాం. ఇక్కడ గంట అయిపోతే లేచి వెళ్ళిపోతాం. అలా కాదు, రోజులు గడిచిపోయిన మనుషులు కూర్చుని వినేవాళ్ళు. యేసయ్య వాక్యం చెప్తుంటే నేలలో నడిచైనా కొండలు రాళ్ళు అన్నీ ఏమున్నా ఆడకి పోవాలా, ఆడ కూర్చోవాలా. రోజులు గడిచిపోయిన ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవాళ్ళు, ఎందుకంటే అంత జ్ఞానవంతుడు ఆయన. కానీ ఆయన దగ్గర పెరిగిన ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? సాతాను ప్రేరేపణ ద్వారా 34 నెలలకి యేసయ్యను అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఏమన్నాడు? అయ్యో నేను యేసు ప్రభువుని నమ్మటం మంచిది కాదనుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చి ఏం చేశాడు? ఆ 34 నెలలకి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏం చేశాడు? ఇప్పుడు ఊరేసిన చచ్చిపోయాడు. అంటే సాతాను ఫస్ట్ మనల్ని పాపం చేపించేస్తుంది, తర్వాత నేను ఎవరు క్షమించరుగా, నీలాంటి పాపాత్ముడు ఎవరు లేడు, నువ్వు పడిపోయావురా, ఇక నువ్వు దేవునికి సంబంధివి కాదు, నువ్వు నా సంబంధివి, చచ్చిపో. సాతానికి మన హృదయంలో చోటిస్తే జరిగేది ఏంటంటే ఇదే. దొంగతనమును, హత్యను, నాశనాన్ని చేయడానికి వస్తాడు. ఈరోజు మన పోరాటంలో సాతాన్ని జయించలేకపోతే వాడు మన నాశనాన్ని కోరుకుంటాడు. వాడు దొంగలా మన హృదయంలో దూరతాడు, మనల్ని ప్రేరేపిస్తాడు. తిను, త్రాగు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఏం పర్లేదు అంటాడు. మన హృదయం సౌలులా మార్చబడుతుంది. సౌలు వద్దకు ఏమొస్తుంది? ఇప్పుడు దేవుడి నుంచి ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని పట్టేదంట, సౌలు ఏడిపించేదంట. కాబట్టి సౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడి చేత అభిషేకించిన, దేవుని ఆత్మ కలిగిన ఆ యొక్క దావీదుని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే నీలో దేవుని సంఘానికి వచ్చినప్పుడు నీలో ఉన్న మంచి గుణాలు, నీ రక్షణకు కలిగిన ఆ ఫలాలు, ఆత్మకు కలిగిన నీలో ఉన్న ఆ ఫలాలు ఉంటాయి చూడు, ఆ ఫలాల మీద ఆ సాతాను గడి దాడి చేస్తూ ఉంటాడు. వాటిని చంపాలనుకుంటాడు. ఆ దేవుని యొక్క గుణాలు ఏదైతే నీలో మొలిచాయో 1, 2గా వాటిని కూడా వాడు తీసివేస్తాడు. దొంగ ఎలా ఎందుకు వస్తాడు? నిన్ను దోచుకోవడానికి వస్తాడు. నీ హృదయంలో మిగిలిన ఆ 2-3% ఆ మంచిని కూడా దొంగిలించడానికి వస్తాడు. కాబట్టి నువ్వు దేవుడికి లోబడాలా. దేవునికి లోబడితేనే వాడిని మనం జయించగలం. ఆమెన్ హల్లెలూయా. దేవునికి లోబడినప్పుడే వాడి మీద మనం విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో మనం పడిపోకుండా మన పోరాటంలో మనం నిలబడాలంటే, ఆ నిత్య జీవాన్ని చేపట్టాలంటే, ఆ నిత్య కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఈ సాతాను గడి ప్రేరేపణకు లొంగకుండా వాడిని జయించాలా. లేదంటాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం మనతో చేయిస్తాడు, ఇస్కరియోతు యోధలాగా. తర్వాత చచ్చిపోరా బాయ్.